అసలు తాతగారు మీ ఇంటి పేరేమో రాంపిళ్ళ. అవును. తాతగారికి మరి సయ్యద్ అప్పల స్వామి అని చెప్పేసి అసలు ఆ పేరు సయ్యద్ అనేది ఎలా యాడ్ అయింది? అంటే ఇప్పుడు మనకి టీవీలు ఎంటర్టైన్మెంట్ చాలా వచ్చినాయి. ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అంటే కుస్తీ పోటీలే ఎంటర్టైన్మెంట్. ఆ కుస్తీ పోటీలు కూడా టికెట్ కొనుక్కొని మళ్ళీ చూసేవారు ఆ రోజుల్లో. అటువంటి కుస్తీ పోటీలు ఏంటంటే ఎలుగుబంటితో పోరాడి గెలాలి. దాన్ని మనుషులతో కాదు, ఎలుగుబంటితో పోరాడి గెలిచే ఆయన ఒక వస్తాదు ఉన్నాడు. ఆయన ఇంటి పేరు సయ్యద్, ముస్లిం ఆయన. పందెం ఏంటంటే నా ఇంటి పేరు నీకు ఇచ్చేస్తా, లేదా నీ ఇంటి పేరు నాకు ఇచ్చేయి, నీకు ఇంకా ఇంటి పేరు ఉండదు, మాకు నేను అయితే నా ఇంకా అక్కర్లేదు ఇంటి పేరు. ఆ పందెంలో ఎలుగుబంటి పోరాడి ఈయన గెలవడం వల్ల ఈయనకి ఆ ఇంటి పేరు ఇచ్చేసాడు. ఇది వరకు నా పేరు మార్చుకుంటాను అనేవాళ్ళు కదా కొన్ని సందర్భాల్లో. పందాలు అయ్యాక ఇంటి పేరు మార్చుకుంటానని ఆ పందాల్లో సైద్ అని దీనికి ఇచ్చేసారు. ఇప్పుడు ఈయన సైద్ అప్పల స్వామి, రాపిల్ల అప్పల స్వామి అంటే ఎవరు తెలియదు, సైద్ అప్పల స్వామి అంటే వెళ్ళినట్టు. అంటే ఆయన అలా జీర్ణించిపోయింది. అంటే తాతగారు ఏమో అంత సౌమ్యంగా చర్చలతో వెళ్ళేవారు. మరి అలాంటి తాతగారికి అమ్మగారు గాని నాన్నగారు గాని సూర్యనారాయణ గారు గాని అమ్మగారు కూడా వీళ్ళిద్దరు కూడా విప్లవాత్మకంగా ఎందుకని ఆ విధంగా ఉన్నారు ఆ టైంలో? అంటే సావాస దోషం. ఎవరి సావాస దోషం అంటారు? అంటే నాన్నగారిది. ఇప్పుడు అది సావాస దోషం. అంటే ఇప్పుడు ఆయన పైల్మాన్ గా ఈయన కూడా తయారు చేశాడు. ఆయన ఎలుగుబంటితో పోరాడాడు, ఈయనేమో బ్రిటిష్ వాళ్ళతో పోరాడాడు. ఎవరి నాయకత్వంలో చేసేవారు నాన్నగారు? ఇదా అంటే వీళ్ళకి ఏంటంటే వర్గం ఉండేది, రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీ అని. ఆ వర్గంలో కలిసి కేశవ్ ప్రసాద్ శర్మ గారు అలహాబాద్ ఆయన 22 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. నేను గవర్నమెంట్ రికార్డులు కూడా చదివాను, చాలా హిస్టారికల్. తర్వాత ఆయన శిష్యులు ఎండి తివారి మనకి ఇక్కడ గవర్నర్ చేశాడు ఆంధ్రప్రదేశ్కి, అంటే 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు. ఆయన, మా ఫాదరు, ఇంకా కొంతమంది వీళ్ళందరూ కూడా ఆర్ఎస్పీలో పనిచేసి ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. ఆర్ఎస్పీ అంటే రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీ. రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. మేము పలాంది కావాలంటే అది చేయాల్సింది. అంటే మన కోసం అడగట్లేదు కదా, పబ్లిక్ కోసం అడుగుతున్నాం కనుక అది సాధించేవారు. అంటే వెళ్ళారు అంటే ఇవాళ సినిమా యాక్టర్ వస్తే కొన్ని వేల మంది, లక్షల మంది జనం ఎలాగైతే వస్తున్నారు, ఆ రోజుల్లో వీళ్ళు వెళ్తుంటే బజార్లోకి అంటే చెట్లు చాట్ల నుంచి ఏదో ఒక తెర అడ్డం పెట్టుకొని తొంగి చూసేవారు. అంటే అంత హీరోలుగా వీళ్ళు ఉండేవారు, అంత రికార్డ్స్ ఉండేవి. ట్రేడ్ యూనియన్ లో కూడా పాల్ ఫ్యాక్టరీ సంబంధించి యూనియన్ లో కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అది చేశారు. ఐఎన్టీసీ, అది పాల్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ యూనియన్ కి. అది చేసినప్పుడు కూడా అంజిగారిని ఇక్కడ తీసుకొచ్చి అందరిని ఒక్క దెబ్బతో పర్మనెంట్ చేయించాడు. టెంపరీగా పనిచేస్తున్న పాల్ ఫ్యాక్టరీలో ఎంతో మంది కొన్ని వందల మంది ఆ రోజుల్లో పర్మనెంట్ అయ్యి ఒక్క దాంతోనే. అంటే అన్నం పెట్టాలి ఎదుటివాడికి. సరే, ఎంతో మందికి, ఎన్నో వేల మందికి అయితే ఉపాధి కల్పించారు. అక్కడి నుంచి వీళ్ళది అంటే స్వతంత్రోద్యమం తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం ఈ విషయాలను కూడా. ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా, స్వతంత్రం వచ్చిన విషయం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చేంత వరకు కూడా వీళ్ళు పోరాటాలతోనే తెల్లారిపోయింది వీళ్ళ జీవితంతో కూడా. అసలు అంటే నేను విన్నాను, స్వాతంత్రం రాకముందు నాన్నగారు గాని అమ్మగారు గాని మన బెజవాడ ఇక్కడ కొండపైన బాంబులు చుట్టేవారు. మన దేశం మొత్తం అవి తీసుకెళ్లి చేరవేయడానికి కూడా చాలా కష్టపడి చేరవేసేవారు అని తెలిసింది. నిజమేనా? అవునమ్మా. ఇదంతా కూడా ఏంటంటే సైద్ అప్పల స్వామి గారి తోట అనేవారు దీన్ని. ఇదంతా అడవి ప్రాంతం. అక్కడ దగ్గర అంటే ఇవాళ శ్రీనివాస్ మాల్ ఉంది కదా, ఆ శ్రీనివాస్ మాల్ కాడ నుంచి మొత్తం అడవి ప్రాంతం ఇదంతా కూడా. కొత్తపేట ఒకటే ఓ చిన్న విలేజ్. అమ్మవారి గుడి కూడా చాలా సింపుల్ గా ఉండేది. తాతగారు మామగారు వెళ్ళి అంటే వీళ్ళు ఉంటున్న ఇంటికి అవతల రోడ్లో ఒక పూజారి ఉండి ఆయన తీసుకెళ్లి అక్కడ పూజ చేయించుకోడట. అంటే ఈ దసరా ఇటువంటి సందర్భాల్లో అక్కడ తీసుకెళ్లి ఆ పూజ చేయించుకోడు. అంటే అంత చిన్న విలేజ్. అటువంటి ప్లేస్ లో ఎంత దూరం ఎవడు వస్తారు? ఇదంతా అడవి ప్రాంతం కదా, కనుక వీళ్ళేమో సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ గుర్రోత్సవాలు అది ఉండేది. వీళ్ళు ఏంట్రా వీళ్ళు కుర్రోళ్ళందరూ ఎందుకు అంతమంది వెళ్తున్నారు, ఏం చేస్తున్నారంటే
అక్కడ గురప్స్వాల్ ఉంది కదా, సూనాన్ గారు వాళ్ళ స్నేహితులు అందరు కలిసి సారీ చేస్తున్నారు, అక్కడ నేర్చుకుంటున్నారు, అందుకని వెళ్తున్నారు అంటే ఎవరైనా పోలీస్ కానీ ఎవడన్నా సరే అదే అనుకునేవారు తప్ప పర్టికులర్గా ఇది ఫలానా ఏదో ఉంది అనేది ఎవరికి అనుమానం ఎవరికి రానివ్వకుండా తెలియదు. పైన వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు. బాంబులు అంటే మీకు తెలుసా ఎంత సైజులో చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా అంటే చెప్పలేదు కానీ వాళ్ళు వద్దన్నారు. అంటే మీరు ఎప్పుడన్నా అడిగారా? చాలా సందర్భాల్లో అడిగాం కానీ అని మా మదర్ని అడిగాం. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం ఇంట్లో అంటే నాకు కాదు, మా ఇంట్లో ఎవరికి లేదు. ఓకే. మా మదర్ని అడిగేవాళ్ళం. మదర్ని అడిగితే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారంటే ఇవన్నీ వద్దు, మనం ఏదైతే భారతదేశానికి స్వతంత్రం కావాలని పోరాడామో అది వచ్చేసింది, మరి వీళ్ళు తన్నుకుంటున్నారు కదా అంటే తన్నుకొని ఏమైంది అంటే నా మాట చెల్లాలని చెప్పి ఆ పార్టీ అన్నదమ్ములు ఈ పార్టీ అన్నదమ్ములు ఏదో పోట్లాడుకుంటున్నారు గిల్లి గజ్జాలు. ఎవరు ఏం చేసినా సరే భారతదేశం కోసమే కదా చేస్తున్నారు, ఓ మంచి పని సాధించడం కోసమే కదా, కనుక వాదపదాలు ఉంటాయి. కనుక నలగని దానివల్ల నష్టమేం లేదు. ప్రజాస్వామ్యం వదిలుతుందా లేదా మనం గమనించాల్సింది అదొకటే. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది అంటే ఓటింగ్ మీద కూడా ఇవాళ చాలా రిమార్కులు నడుస్తున్నాయి కదా అంటే నడవని, అది ప్రజాస్వామ్యంలో ప్రజల్లో నిలేస్తారు. సరే వాడు తప్పు చేశాడు, ప్రజలే దించేస్తారు, ఇంకోటి ఎక్కిస్తారు, అది తప్పు చేశాడు కనుక. ప్రజాస్వామ్యం కదా, ఇవాళ ప్రజాస్వామ్యం వదిలుతుంది కనుక ఇంకా దాని మించి ఇంకేం ఆయుధం లేదు, అది నలగాల్సిందే అని చెప్పేది మదరు. మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ధైర్యం మాకు లేదు.